నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను యొద్ద దాచుకొని ఎడలా అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాన్న దేవుని సన్నిధానములో మనం కూర్చుని దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను మనం వింటున్నటువంటి వారముగా ఉంటున్నామా? ఆయన మాట యందు, ఆయన ఆజ్ఞల యందు మీరు నిలిచి ఉండాలి. ఆజ్ఞలను వినాలి అంట, వాటిని అనుసరించాలంట. మూడవది, వాటిని హృదయంలో దాచిపెట్టుకోవాలంట. ఈ దినాన్న మనమందరము దేవుని వాక్యాన్ని విని ఇక్కడే మర్చిపోయి మనం వెళ్ళిపోతున్నామేమో. మర్చిపోయి మనము విడిచిపెడితే అది మన జీవితానికి అంగీకృతం కాదు. వెండిని వెతికినట్లు దానిని మనము వెతకాలని ప్రభు. వెండి అనే మాట ఇక్కడ ఉపయోగించడానికి గల కారణం ఏంటి తెలుసా? వెండి అంటే అర్థము విలువైన ఒక వస్తువు అని అర్థం. అంటే ఒక విలువైన వస్తువుకి మనము ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తున్నామో, దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటలకు అంత ప్రాధాన్యత నీవు నేను ఇవ్వాలని ప్రభు యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది.